హే గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేనైతే కుకింగ్ నేర్చుకుంటున్నాను. సో మీకైతే ఈరోజు ఒక సింపుల్ క్విక్ రెసిపీ అయితే చూపించబోతున్నాను. అదే జున్ను ఎలా చేయాలో నేర్చుకుందాం. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఇన్స్టెంట్ జున్ను పౌడర్, 1/2 లీటర్ పాలు, అది పాల ప్యాకెట్ అయినా సరే లేదా చిక్కటి పాలైనా సరే, అండ్ బెల్లం. సో ఇప్పుడు ఈ 3 ఇంగ్రీడియంట్స్తో మనం జున్ను అయితే చేయబోతున్నాము. ప్రాసెస్లోకి వెళ్దాం, పదండి. ఫస్ట్ అయితే 1/2 లీటర్ పాలు ఒక బౌల్లోకి అయితే వేసుకోవాలి. ఇవి కాంచకూడదు, కాంచితే మళ్ళీ పనికిరావు. సో కాంచకుండా వేసుకోవాలి. అండ్ ఇప్పుడు ఈ పాలు వేసిన తర్వాత మనం ఏదైతే ఇన్స్టెంట్ జున్ను తీసుకున్నామో ఆ ఇన్స్టెంట్ జున్ను కట్ చేసేసుకొని వేసేసుకోవాలి. ఇది మార్కెట్స్లో ఎక్కడైనా దొరుకుతుంది, మీరు బేకరీస్లో కూడా ఎత్తుకోవచ్చు. సో ఇదైతే సూపర్ మార్కెట్స్లో ఎక్కడైనా అవైలబుల్ ఉంటుంది. మేము ఇంట్లోకి చేసుకుంటున్నాం కాబట్టి చాలా తక్కువ క్వాంటిటీలో చేసుకుంటున్నాం. సో ఇప్పుడైతే ఈ జున్ను పౌడర్ వేసాక మిక్స్ చేస్తూ ఉండాలి, ఎటువంటి ఉంటలు లేకుండా. సో మిక్స్ చేస్తూ మనకు ఒక మంచి కన్సిస్టెన్సీ వస్తుంది. ఇప్పుడు ఉంటలు ఉంటే మళ్ళీ మనకి జున్ను సరిగ్గా రాదు. సో ఇలా మిక్స్ చేస్తూ మనకి ఇలా కన్సిస్టెన్సీ వస్తుంది. ఇప్పుడైతే మనం కొంచెం బెల్లం యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకుంటూ వెళ్తుండాలి. సో మీకు తగినట్టు, మీ క్వాంటిటీకి తగినట్టు మీరు బెల్లం వేసుకోవాలి. మీరు 1 లీటర్ వేసుకుంటే కొంచెం బెల్లం ఎక్కువ వేసుకోవాలి. 1/2 లీటర్ వేసుకుంటే ఇప్పుడు మేము వేసినంత వేసుకోవాలి. సో మీరైతే మధ్య మధ్యలో ట్రై చేస్తూ ఉండండి, అంటే కొంచెం ట్రై చేస్తూ ఉండండి. సో దట్ మీకు తెలుస్తుంది బెల్లం సరిపోయిందా లేదా అనేసి. మాకైతే పర్ఫెక్ట్గా ఉంది. సో ఇప్పుడైతే ఈ ప్రాసెస్ అయితే అయిపోయింది. అండ్ ఇప్పుడు దీన్ని అయితే ఫిల్టర్ చేయాలి. సో దట్ ఏదైనా చిన్న వంటలు ఉంటే లేదా ఏమన్నా ఉన్నా కూడా మనకి ఫిల్టరింగ్లో వచ్చేస్తుంది కాబట్టి. సో ఇప్పుడైతే ఒక బౌల్లో మనం ఫిల్టర్ చేసేసుకుందాము. ఈ ఫిల్టరింగ్ అనేది ఒక బాక్స్లో తీసుకోవాలి, మంచి బాక్స్లో. ఏదైతే మీ ప్రెషర్ కుక్కర్లో పడుతుందో ఆ బాక్స్లో అయితే తీసుకోవాలి. సో దట్ మీకు ప్రెషర్ కుక్కర్లో పెట్టేటప్పుడు కూడా చాలా ఈజీగా ఉంటుంది తీయడానికి, పెట్టడానికి. అండ్ ఆ ప్రెషర్ కుక్కర్లో పెట్టే బాక్స్కి క్యాప్ కూడా ఉండాలి. అండ్ మేమైతే ఒక రౌండ్ బాక్స్ తీసుకున్నాము. మా ప్రెషర్ కుక్కర్కి అయితే ఈ బాక్స్ సరిపోతుంది. అండ్ ఇప్పుడైతే ఈ బాక్స్ ఏదైతే వేసుకున్నామో ఈ బాక్స్ని ప్రెషర్ కుక్కర్లో పెట్టేద్దాం, పదండి. ఇప్పుడైతే ప్రెషర్ కుక్కర్ ఆన్ చేసుకొని, దీనికి హై ఫ్లేమ్ లో ఫ్లేమ్ అని ఏం లేదు, మీడియంలో పెట్టుకుంటే చాలు. ప్రీ హీట్ అని కూడా ఏం లేదు, జస్ట్ నార్మల్గా పెట్టేసుకొని స్టాండ్ పెట్టుకొని వాటర్ అయితే వేసుకోవాలి. సో దట్ మనకి ఇప్పుడైతే ఈ జున్ను కన్సిస్టెన్సీ ఏదైతే ఉందో అదైతే ప్రెషర్ కుక్కర్లో పెట్టేసుకొని మనమైతే దానికి క్యాప్ ఖచ్చితంగా మూయాలి. జస్ట్ అలా పెట్టేయాలంతే. అండ్ ఇప్పుడైతే మూసేసి 10 to 15 minutes వరకు పెట్టాలి, వితౌట్ విజిల్ పెట్టకూడదు. అండ్ మాకైతే 15 minutes తర్వాత ఇప్పుడైతే మేము తీస్తున్నాం. అండ్ మీరైతే ఒకసారి చెక్ చేసుకుంటూ ఉండాలి అయ్యిందా లేదా అనేసి. సో మాకైతే జున్ను ఆల్మోస్ట్ అయిపోయింది. మీకు డౌట్ ఏమన్నా ఉంటే మీరు ఒకసారి ఇలా కుచ్చి చూస్తే మీకు ఒకసారి తెలుస్తుంది. మాకైతే పర్ఫెక్ట్లీ జున్ను అయితే రెడీ అయిపోయింది. సో ఇప్పుడు మీకు చిల్డ్గా ఉండాలి అంటే మీరు ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు, లేదు మేము కొంచెం వామ్గా తింటాము అన్నా కూడా దాన్ని కాసేపు బయట చల్లార్చి తినొచ్చు. మేమైతే దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాము. మాకైతే ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత ఇలా కన్సిస్టెన్సీ వచ్చింది. సో మేమైతే ఒక ప్లేట్లో అయితే షిఫ్ట్ చేస్తున్నాము. షిఫ్ట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా షిఫ్ట్ చేయాలి. సో మా జున్ను అయితే రెడీ అయిపోయింది ఆఫ్టర్ 20 minutes. ఈ జున్ను అనేది, ఇన్స్టెంట్ జున్ను అనేది చాలా క్విక్ ప్రాసెస్. మీరు ఎప్పుడన్నా పిల్లలకి చేసి పెట్టాలి అంటే చాలా తొందరగా అయ్యే ప్రాసెస్ ఇది. ఇన్స్టెంట్ జున్ను పౌడర్ అనేది మీరు ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎలా ఉందో.
ఇప్పుడైతే మేమైతే కట్ చేసుకొని పీసెస్ లాగా పెట్టుకుంటున్నాము. సో మా జున్ను అయితే రెడీ అయిపోయింది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ కమెంట్ టు మై ఛానల్. బాయ్.